హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కేక్ రెసిపీ అండి. ఇంట్లోనే ఓవెన్ లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓవెన్ లేదని కేకు చాలామంది చేయడానికి ఇష్టపడరు. చాలా సింపుల్ అండి. మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. రండి మరి ఇంకెందుకు ఆలస్యం. మైదా పిండితో కాకుండా నేను చేసిన ఈ గోధుమ పిండి రెసిపీ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముఖ్యంగా ఎక్కువ మనం బీట్ ఔట్ చేస్తూ కష్టపడకుండా మిక్సీ జార్‌లో 3 ఎగ్స్‌ని కట్ చేసుకొని షేక్ చేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా జస్ట్ జర్కిస్తే సరిపోతుంది. ఎగ్ అంతా కూడా మంచిగా షేక్ అయింది చూసారా? బబుల్స్ వచ్చినాయి నురుగులు నురుగులుగా. ఈ విధంగా అంటే గిన్నెలో మనం కలుపుకొనన్నా చేసుకోవచ్చు. కానీ ఇది ఈజీ అండి మనకి. ఇందులో షుగర్ 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఇంకా స్వీట్‌నెస్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. అంతొద్దు అనుకుంటే తగ్గించొచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా వేశాను కొంచెం కలర్ కోసం. అది కూడా ఒకసారి షేక్ చేసుకున్నాక బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలండి. బేకింగ్ సోడా అని కూడా వేస్తారు. కానీ ఎక్కువ వేసుకోకూడదు ఇది. జస్ట్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎసెన్స్ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే వెజిటబుల్ ఆయిల్ అంటే మనం ఈ కూరకు వాడతాం కదా! వేరుశనగ నూనె వేశాను నేను. వాసన లేనిది వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా ఒక రౌండ్ బీట్ ఔట్ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. చూడండి షేక్ చేసిన తర్వాత కప్పు పావు వేసాను గోధుమ పిండి. 2 కప్పులు పంచదారకి కప్పుంపావు గోధుమ పిండి వాడాను నేను. ఇది కూడా వేసి బాగా షేక్ చేశాను. చూసారు కదా! అంతా కూడా స్మూత్‌గా మరీ జారుగా లేకుండా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మరీ జారు లేకుండా, మరీ గట్టిగా కాకూడదు. ఇలా మనం వేసుకున్న తర్వాత ఒక మౌల్డ్ తీసుకొని కేక్ మౌల్డ్ ఇలాగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా. దీనికి కింద కొంచెం గోధుమ పిండి పౌడర్ కానీ మైదా పిండిని కానీ జస్ట్ జల్లితే అది కేక్ అంటుకోకుండా మనకు వస్తుందండి. నేనైతే ఏం అప్లై చేయలేదు. జస్ట్ నెయ్యి మాత్రమే అప్లై చేశాను. చూసారు కదా! ఈ విధంగా పిండి మిశ్రమం అనేది ఇలాగా ఫ్లఫీగా పడుతూ ఉండాలి. ఈ కేక్ మిశ్రమాన్నంతా ఈ బౌల్‌లోకి తీసేసుకోవాలి. కేక్ మౌల్డ్స్ లేకపోతే స్టీల్ గిన్నెలో కూడా చేయొచ్చండి. కదా! ఈ విధంగా మిశ్రమం అంతా మౌల్డ్‌లోకి వేసుకున్నాక ఒకసారి ఇలా బబుల్స్ కనపడుతున్నాయి కదా! దీనికి మనం ఒకసారి కిందకి అలా టప్ టప్ అని కొడితే మొత్తం అంతా కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ హోల్స్ అనేది బబుల్స్ అనేవి లేకుండా. ఇప్పుడు నెక్స్ట్ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని ఒక 5 మినిట్స్ హీట్ అవ్వాలండి. చూడండి ఈ పాటి మందం ఉండాలి. మందపాటి నాన్ స్టిక్ కడాయి అయినా పర్వాలేదు. మన అల్యూమినియంది ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక 5 నిమిషాలు స్టాండ్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత బాగా ట్యాప్ చేసిన ఈ కేక్ మిశ్రమం దాంట్లో పైన కొంచెము బాదం పప్పు, జీడిపప్పు స్లైసెస్ కింద వేశాను నేను. అది మీకు నచ్చితే టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్నాక గాలి పోకుండా గట్టిగా మూత పెట్టి పైన బరువు పెట్టి జస్ట్ ఒక 30 మినిట్స్ వరకు బాగా కేక్ని బాయిల్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరీ సిమ్ కాదు, మరీ హై కాదు. చూడండి 30 మినిట్స్కి కొంచెం ప్రెస్ అవుతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి మనకి కేక్. కాబట్టి ఇంకొక 5 మినిట్స్ మ్యాక్సిమం 40 మినిట్స్ అండి. మనము ఏదైనా స్టిక్ కానీ ఫోర్క్ కానీ జస్ట్ ముంచితే కేక్లో అద్దినామనుకోండి దానికి మనకు స్టిక్కి అంటుకోకుండా రావాలి. అప్పుడు కేక్ పర్ఫెక్ట్‌గా బాయిల్ అయినట్టు మనకి అర్థమవుతుంది. చూసారు కదా! ఈ విధంగా రావాలి. వచ్చింది కదండి! ఇప్పుడు కేక్‌ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్‌గా పెట్టుకొని చల్లారిన తర్వాత సైడ్స్ ఎడ్జెస్ అన్నీ కూడా జస్ట్ కొంచెం అట్లాగా మనం ట్యాంప్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్‌లో మనం తిరగేసుకుందాము. టర్న్ చేస్తే కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా నేను కింద మైదా పిండి అది కూడా ఏం వేయకుండా చేశాను. చాలా బాగా అయితే వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఏదైనా అకేషన్స్‌కి మనము ఇంట్లోనే ఈ విధంగా కేక్ అయితే సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఫ్లేవర్స్‌తో కూడా మనము రెడీ చేసుకోవచ్చండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు, వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. మా అమ్మాయి అయితే కేక్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అవుతదా అని కాసుకొని కూర్చుంది. చూసారా కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ గెస్ట్‌లకి ఈ విధంగా కేక్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి సూపర్ అనాల్సిందే. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేస్తారు కదా నా వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.